పాపం చేశారో, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడే ఈ పొదలు భూమి మీదకి వచ్చాయి. ఆది కాండము 3:18 అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించునంట. ఎప్పుడైతే వీరు పాపం చేశారో దేవుడు వీళ్ళని శపించాడు. ఆదాం, నువ్వు నా మాట వినలేదు కనుక ఈ రోజు నుంచి నువ్వు శపించబడ్డావు. నీ నిమిత్తం నేల శపింపబడింది. అది నీకు ముళ్ళ తుప్పులను గచ్చ పొదలు నీకు మొలిపించును అని చెప్పాడు. ఈ ముళ్ళ తుప్పులు గచ్చ పొదలు దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు ఆదాము ఏం చేస్తాడంటే, ఈ దేవుడు వీళ్ళిద్దరిని ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళేశాడు. వీళ్ళు కష్టపడి పని చేసుకోవాలి. ఇప్పుడు ఆదాము పొలానికి వెళ్ళిన ప్రతిసారి ఏమవుతుందంటే, ఈ చేన్లో ఉన్నాయి మనకు చాలా రకాల ముళ్ళులు ఉంటాయి. గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, రేగి తుమ్మ, చాలా రకరకాల ముళ్ళులు ఉంటాయి పొలాలలో. ఈ ముళ్ళులు మనకు కుచ్చుకున్నప్పుడు మనం ఏమంటామంటే అబ్బా అంటాం, లేదా తండ్రి అంటాం. ఎవరన్నా అత్త అంటారా? అన్నారు కదా, అవ్వనే అంటాం, లేదంటే అబ్బా అంటాం. అబ్బా అని అంటే తండ్రి అని అర్థం. ఈ ఆదాము చేని పోయిన ప్రతిసారి ముళ్ళులు కూర్చున్నప్పుడు ఏమంటాడంటే అబ్బా అంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆ నొప్పి తనకు తెలుస్తుంది. ఆ నొప్పి గుర్తొచ్చిన ప్రతిసారి ఆదాముకి ఏం గుర్తొస్తుంది తెలుసా? దేవుడు చెప్పిన మాట నేను వినలేదు కదా, ఆ ముళ్ళు గుల్చుకున్న ప్రతిసారి దేవుడి మాట నేను వినలేదు కదా అని తన మైండ్లోకి వచ్చేసింది. ఈ రోజు ఈ ముళ్ళులు ఎక్కడో లేవు, చేన్లలో కాదు. ఇప్పుడు ఈ ముళ్ళులు మన ఇంట్లో ఉన్నాయి. భర్త యొక్క ముళ్ళు భార్యకి, తాగొద్దు అంటే 24 గంటలు తాగుతాడు. కొంతమందికి సీరియల్ పిచ్చి ఉంటుంది. సీరియల్ ఒక ముళ్ళు. నాకు ఒక సిస్టర్ పాట పాడింది, చాలా చక్కగా పాడింది. ప్రార్థన చేస్తారంట కానీ పాపం మానరంట. అలాంటి వారిని దేవుడు ఎలా తప్పిస్తాడు అని పాట పాడింది. చాలా చక్కగా ఉంది. నిజం వాస్తవమే. మనం చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇంటికి వస్తున్నాం, యథావిధంగా ఒక నామకార్థ భక్తి మనం బ్రతుకుతున్నాం. ఇంటికి వస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ముళ్ళులు. తల్లిదండ్రులకు కొడుకు ఒక ముళ్ళు, తల్లిదండ్రులకు కూతురు ఒక ముళ్ళు. ఈ ముళ్ళుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. సంతోషం లేదు, ఆనందం లేదు. ఏదో బ్రతకాలంటే బ్రతుకుతున్నాం. మనం ముళ్ళుల మధ్య మనం జీవిస్తున్నాం. ఈ భయంకరమైన ముళ్ళుల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. తాగుడనే ముళ్ళు, వ్యభిచారం అనే ముళ్ళు, అక్ర సంబంధం అనే ముళ్ళులు. ఈ ముళ్ళులన్నీ ఎక్కడున్నాయి తెలుసా? మన హృదయంలోనే ఉన్నాయి. దేవుడు అందుకే అడిగాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. నీ బంగారం దేవుడు అడగడు, నీ ఆస్తులు దేవుడు అడగడు, ఏవి దేవుడు అడగడు. అడిగేది ఏంటో తెలుసా? హృదయమే. జాతరలో కూర్చోమంటే తెల్లాలు కూర్చొని చూస్తాం. దేవుని సన్నిధిలో 5 గంటలు కూర్చోవడానికి కూడా మనిషికి ఆశీర్వాదం వస్తుంది. ఓపిక ఉండదు దేవుని సన్నిధి అంటే. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదంట. అలాంటి ఆనందాన్ని మనుషులు కోల్పోతున్నారు. నా జనులు జ్ఞానం లేక నశించుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆచారాలతో, సాంప్రదాయాలతో, ఇవన్నీ ఏంటంటే ముళ్ళులు, శాపాలు. ఆదాము చేసిన పాపం ద్వారా వచ్చిన శాపాలు. ఈరోజు మనంతకు మనమే శాపాలను తెచ్చుకుంటున్నాం. చిన్న వాటికి జ్వరాలు వస్తే అంతరాలు, తాయెత్తులు, ఇవన్నీ ఏంటివంటే ముళ్ళులే. నేను పీడిస్తున్నాయి, నేను వేధిస్తున్నాయి. కుటుంబంలో సమాధానం లేవు, ఎప్పుడు గొడవలు. ఇవన్నీ ఏంటివంటే ముళ్ళులు. ఈ ముళ్ళుల ద్వారా మన జీవితంలో సంతోషం లేదు. ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు బాధే.
మత్తయి సువార్త 15:18-20 వచనాలు రాయబడి ఉంటది. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషాంగములు, ఇవన్నీ ముళ్ళులు. న్యాయాధిపతుల గ్రంథం 9:15 వచ్చినట్టుది. ముళ్ళ తుప్పను ఆశ్రయిస్తున్నారట. ఈరోజు నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావు? దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నావా? మాంత్రికులను ఆశ్రయిస్తున్నావా? ఆచారాలను ఆశ్రయిస్తున్నావా? దేన్ని ఆశ్రయిస్తున్నావు? రాత్రి నిన్ను నీవు పరీక్షించుకో. ముండ్ల తుప్పల మధ్య తిరిగే మనుషుల మధ్యలో మనం ఉన్నాం. భయంకరమైన పాప జీవితంలో జీవిస్తున్న లోకంలో మనం ఉన్నాం. అక్రమ సంబంధాలు, వాయు వరుసలు లేకుండా పాపం చేస్తున్న మనుషుల మధ్యలో మనం ఉన్నాం. ఎన్ని రోజులని దేవుడు అంటున్నాడు? ఎన్ని రోజులు ఈ జీవితం జీవిస్తారని దేవుడు అంటున్నాడు. ఇప్పటికైనా నా తట్టు తిరుగుడు, నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు దేవుడు. వాటిలో సంతోషం లేదు, వాటిలో దుఃఖం తప్ప ఇంకోటి లేదని దేవుడు చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 2:5 రాయబడి ఉంటుంది. ముళ్ళ తుప్పల్లోనూ తిరుగుతున్నాం. ముళ్ళ తుప్పల్లో తిరుగుతున్నారంట. లూకాసు వార్త 8:7 రాయబడి ఉంటుంది. వాక్యం ముళ్ళ తుప్పలో, విత్తనము ముళ్ళ తుప్పలో పడిందంట. ఈ ముళ్ళు ఏం చేస్తున్నాయి తెలుసా? కాస్త వాక్యాన్ని అనుస్తున్నాయి. సరైన క్రమంలో లేవు, సరైన బోధ లేదు, సరైన ఆహారం ఉండట్లేదు మనిషికి. దీని ద్వారా మనుషులు నశించిపోతున్నారు. చనిపోతే ఆచారాలు, పెళ్లిళ్ళకు ఆచారాలు, ఇవి బైబిల్లో లేవు. ఇవి మనుషులు కల్పించిన పద్ధతులు. మార్కు సువార్తలో రాయబడి ఉంటది. మనుషుల పారాంచర ఆచారాల ప్రకారం మనుషులు నడుస్తున్నారంట, కానీ ధర్మశాస్త్రపు యొక్క ఆజ్ఞల ప్రకారం మనుషులు నడవట్లేదని వాక్యం సెలవిస్తుంది. నీవు మనుషులు పుట్టించు పద్ధతుల ప్రకారం నడుస్తున్నావే కానీ దేవుడి యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడవట్లేదు. ఆజ్ఞానుసారంగా నువ్వు నడవట్లేదు. నేను తప్ప ఇంకొక దేవుడు లేడని వాక్యం సెలవిస్తుంది. నీకు యేసుక్రీస్తు తప్ప మొత్తమునే నీలో ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. వీటి వల్ల ఒక్కటి ఏంటి తెలుసా? మరణం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. దేవుడు అందుకొరకే మనుషులందరూ పాపంలో బ్రతుకుతున్నారు, ముళ్ళ మధ్యలో బ్రతుకుతున్నారు అని దేవుడు ఏం చేశాడు తెలుసా? స్వయాన తనే దిగి వచ్చాడు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత తనకు ఒక కుమారుని అనుగ్రహించాడు. తన పేరే ఇస్సాకు. దేవుడు అన్నాడు, నీకు ఒక్కనొక ఉన్న కుమారుని తీసుకొచ్చి దేవుని పర్వతం మీద తనని బలివ్వమని చెప్పాడు. బలికి సిద్ధపరిచాడు ఇస్సాకును. వారు 3 దినాల ప్రయాణం చేశారంట ఆ పర్వతం దగ్గరికి రావడానికి. యేసుక్రీస్తు కూడా 3 దినాలు సమాధి చేయబడ్డాడు. ఇస్సాకు ఆ ప్రాంతానికి రావడానికి తను గాడిద మీదనే వచ్చి ఉండిండొచ్చు. యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడక ముందు కూడా ఆయన కూడా గాడిద మీద ఊరేగించబడ్డాడు. యేసుక్రీస్తు సిలువేయబడ్డానికి ఎక్కడికి వచ్చాడంటే గవిని అవతలకు వచ్చాడు, అంటే ఊరు బయటకు వచ్చాడు. ఇస్సాకు కూడా బలి అవ్వడానికి ఎక్కడికి వచ్చాడంటే ఊరు బయటికే వచ్చాడు. యేసుక్రీస్తు కొండపైన సిలువేయబడ్డాడు. ఇస్సాకు కూడా కొండపైకి ఎక్కాడు. ఇస్సాకు తలపైన కట్టెలు ఉన్నాయి, యేసుక్రీస్తు భుజాల పైన కూడా సిలువ ఉంది.